మీరు 2009 జనవరి మాసంలో అక్కడికి వెళ్ళారు, నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి. మీరు వెళ్ళి ఆ సభలో మీరు ఆ ప్రకటన చేశారు, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే తిరుపతి కొండకి 7 కొండలు కాదు 2 కొండలని నేను జీవో మారుస్తాను, ఆ జీవోను రద్దు చేసి 2 కొండల కిందే చేస్తాను, అన్యమత నిషేధం, అన్యమత ప్రచారం నిషేధం దాన్ని తొలగిస్తానని చెప్పి మీరు వాగ్దానం చేస్తారు. మీరు ఎట్లా మీ మతం హిందూ మతం అవుతుందండి చెప్పండి? మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటన్నా అసత్యం ఉందా నేను అడిగే ప్రశ్నలో? ఒక్కటంటే ఒక్కటన్నా అసత్యం ఉందా? మీరు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఇవాళే అనుకుంటా. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, ముగ్గురిని కాదు 4 కనండి, ముగ్గురిని 3వ వాళ్ళని కంటే నేను 25,000 ఇస్తానని చెప్పి మీరు చెప్తున్నారు ఇవాళ. నేను అడుగుతున్నా, మీరేమో మీ ఆస్తులు 1,00,00,000 కోట్లు అని చెప్తారు. నా ఆస్తి ఎవరైనా చెప్పారు, నా ఆస్తి 1,00,00,000 కోట్లు అని మీరు అంటారు. మీ శ్రీ